రైతు మహాసోదరులకు నమస్కారాలండి. నా పేరు హుసేన్ నాయక్. మాది మారుతి రైతు నేస్తం పెద్దతండ మహబూబాబాద్ డిస్టిక్ అండి. సో మనము వచ్చేసి ఈ సీజన్కి వచ్చేసి సంగ్యానాయక్ గారికి పిలుగుండు తండ కురివి మండలం మహబూబాబాద్ డిస్టిక్ సంగ్యానాయక్ గారికి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ వెరైటీ సాగు ఏ విధంగా వచ్చింది అండ్ కాపు ఏ విధంగా దిగింది అన్న అంశం గురించి ఒకసారి బాబాయ్ గారి మాటలో మనమైతే తెలుసుకుందాము. సో చూసుకున్నట్లయితే తోట మొత్తం కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. మంచి ఫ్లవరింగ్ మీద చివరి వరకు కూడా గనుపు చివరి వరకు కూడా కాపు అనేది ఏ విధంగా ఉందో చూడండి. చాలా దగ్గర గనుపు మొత్తం కూడా తోట మొత్తం కూడా అల్లుకుపోవడం జరిగింది. చాలా అద్భుతంగా వచ్చింది. సో ఈ విధంగా రావడానికి రైతు యొక్క యాజమాన్య పద్ధతిగా గొప్పతనం అంటారా, లేకపోతే ఆయన ఎంచుకున్నటువంటి సీడ్ గొప్పతనమా అన్న అంశం గురించి ఒక్కసారి మనము రైతు వారి మాటల్లో తెలుసుకుందాము. బాబాయ్ నమస్తే. బాబాయ్ ఏం పేరు బాబాయ్? ముఖ్య సంఖ్య. బాబాయ్ ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి వెరైటీ ఏదైతే ఉందో ఇది మీకు అందించినటువంటి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ. సో ఎలా అనిపించింది బాబాయ్ మీకు? బాగా వచ్చింది సార్. మంచిగా వచ్చిందా? సో కాపు ఎలా ఉంది? కాపు దగ్గర కాపు ఉన్నది, కాయ బారు ఉన్నది, మంచి క్వాలిటీ ఉన్నది. ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఫిబ్రవరి 20 తారీఖు కాయ దగ్గర వచ్చింది, కాపు దగ్గర ఉంది, పచ్చగా ఉన్నది కాయ. సో కింది నుంచి పై వరకు మొత్తం కూడా కలుపు చాలా బాగుంది. కలర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అబురుగా ఉన్నది, పచ్చగా ఉన్నది తోట. కాయ మనం మంచిగా దిగబడి ఇంకో పడతాను ఉన్నాయి పిందెలు చివరి వరకు కోసగా ఒకటే సైజ్ ఉన్నాయి. మంచి బారు ఉన్నాయి, కలర్ బాగున్నాయి. ఓకే మంచిగా ఉన్నది. ఈ ప్రతి రైతులు వేసుకోవాలి. సో వేసుకోవచ్చు అంటారు సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ. సో మీకు ఈ సంవత్సరం కొత్త హైబ్రిడ్ రకం అని చెప్పేసి మీకు అంటే ఒక శాంపిల్ ప్రకారమే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు శాంపిల్ ప్రకారం ఇచ్చినట్టు అంటే నేను నా మాట ప్రకారం నా నమ్మకం తోటి మీరు వేసుకున్నారు. సో నేను నా నమ్మకం మీద ఇచ్చినట్టుగా తగిన కాపు అనేది దిగిందా? మంచి దిగుబడి. సూపర్. సో ఎంత వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు మీరు? ఈ 30 నుంచి 40 క్వింటాల దాకా వచ్చి దిగుబడి ఎకరాకు వచ్చేసి 30 నుంచి 40 క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందంటారు. సో మనకు చూసుకున్నట్లయితే కింది నుంచి పై వరకు ఒకే విధంగా ఉందండి కాపు. ఒకటే సైజ్ ఉంది. కాయ కలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇంకోటి చూసుకున్నట్లయితే చిన్న గనుపు నుంచి కింద మీరు చూడండి, అడుగు నుంచి ఈ అడుగును చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ మొదలు చూడండి, 1 ఇంచు నుంచే మనకు కాయ అనేది ఏ విధంగా ఉందో చూడండి. స్టెప్ బై స్టెప్ చాలా అద్భుతంగా ఈ గనుపులు చూడండి. చాలా అద్భుతమైనటువంటి గనుపు అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకు కాయ పైకొచ్చి కింద నుంచి కాపు అనేది చూడండి, అడుగు నుంచి మట్టి కంటుతాండి కాయ మొదల నుంచి. ఇక ఏ చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది. మీరు ప్రతి ఒక్క చెట్టు చూసుకున్నా ఇదే విధంగా ఉంది. కింది నుంచి మొదలు పెట్టుకుంటే చివరి వరకు కూడా మనకి ఎక్కడ ఒక గనుపు కూడా మిస్ అవ్వకుండా ఒక కరెక్ట్ థ్రెడ్ లో వచ్చింది అనమాట. ఒక లైనింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది. లైనింగ్ విషయంలో ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు. ఒక్క గనుపులో కూడా కాయ మిస్ అవ్వకుండా చాలా అద్భుతంగా అయితే రావడం అయితే జరిగింది. ఇది వచ్చేసి సూపర్ కింగ్ ఫిషర్ కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్. బాబాయ్ మీకు ఇక్కడ నేను దగ్గర ఒక 1/2 కిలో మాత్రమే వచ్చింది, ఒక 50 ప్యాకెట్లు మాత్రమే వచ్చింది. అందులో మీకు 20 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. నా ఫ్రెండ్ గారు ఒకడు ఉన్నారని చెప్పేసి ఆయనకు ఒక 20 ప్యాకెట్లు ఇచ్చాను, ఇంకొక 10 ప్యాకెట్లు ఇంకొక చోటు ఇచ్చాను. సో పెట్టినటువంటి అక్కడ కూడా చూసుకున్నట్లయితే ఆయన మొదటి కాపులోనే 30 క్వింటాల పైబడి తీసుకున్నారు. సో మనకు చూసుకున్న మొన్ననే రీసెంట్లీ ఆయన మొదటి కాపు అమ్ముకోవడం జరిగింది. సో 30 క్వింటాల పైబడి వచ్చింది. ఇక్కడ చూసుకున్నా కానీ అదే విధంగా దగ్గర మొదటి కాపే మనకు 30 క్వింటాల పైబడి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఎకరాకు దగ్గర. సో చూసుకొని చాలా అద్భుతంగా ఉంది వెరైటీ కూడా. సో ఫస్ట్ నుంచి చివరి వరకు గనుపు అయితే అద్భుతంగా ఉంది, బాగుంది. సో బాబాయ్ ఈ వెరైటీ అయితే మీకు నచ్చిందంటారా? ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు అంటారా? అన్ని రైతులు వేసుకోవాలి. ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు. మంచిగా మనకు వైరస్ ని తట్టుకున్నది, నెల్లిని తట్టుకున్నది, అన్ని రకాలకు తట్టుకుని కాయ సైజ్ బాగుంది, క్వాలిటీ మంచిగా పోతుందంటారా? మార్కెట్ లో సూపర్ బ్రహ్మాండమైన క్వాలిటీ పోతుందంటారా? సో మనకు గింజ శాతం కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకసారి చూసుకోవచ్చు చివరి కాయలో కూడా మనకు ఎంత బిర్రుగా అనేది మనకు కాయలో గింజ అనేది ఉందో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. మనకు ఈ యొక్క కర్షక్ క్రాప్ సైన్స్ దాంట్లో కూడా మనం చూసుకున్నట్లయితే గింజ శాతం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఇది క్లియర్ గా మనం మెన్షన్ చేసుకోవాల్సిన విషయం. సో గింజ శాతం అనేది అధికంగా ఉండడం వల్ల మనకు దిగుబడి అనేది అధికంగా అంటే బరువు అనేది అధికంగా తూకం రావడం జరుగుతుంది. దానివల్ల మనకు అధిక దిగుబడి వస్తుంది. సో మనకు 30 క్వింటాలు వచ్చే కాడికి 35 క్వింటాలు 5 క్వింటాల దిగుబడి అనేది గింజ ద్వారానే మనకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క వెరైటీని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి దిగుబడి అయితే పొందగలుగుతారండి. సో ఇది
కర్షక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కింగ్ ఫిషర్ అనేటువంటి వెరైటీ ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు. మీకు గనక ఈ వెరైటీ గనక కావాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి 9618783464 నెంబర్కి కాల్ చేసి మీరైతే బుక్ చేసుకోవచ్చండి. మంచి వెరైటీ, ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీ. మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే ప్రజెంట్ స్టార్టింగ్ వచ్చేసి మనకు 13,000 నుంచి 14,000 మధ్యలో మిర్చి ధరలు అయితే పలుకుతున్నాయి. ఇలాంటి ధరలో కూడా ఈ రకాన్ని ఎంచుకున్నట్లయితే మీరు మంచి దిగుబడి పొందగలుగుతారు. 30 నుంచి 40 క్వింటాల దిగుబడి పొందగలుగుతారు. దీనివల్ల మీరు ఖచ్చితంగా లాభాల వాటిన పడేటువంటి అవకాశం ఉంది. నష్టాలు మాత్రం ఖచ్చితంగా కారండి ఈ వెరైటీ కనుక వేసుకున్నట్లయితే. రైట్ బాబాయ్, సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే 35 నుంచి 40 క్వింటాలకు దిగుబడి అయితే వస్తుందంటారు. సో మీరు కాపు ఎప్పుడు తెంపిస్తున్నారు? 3 రోజులకు 4 రోజులు, ఇంకో 3-4 రోజులు కాపు అయితే తెంపిస్తారు. సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులు గమనించండి. సో మీకు ఖచ్చితంగా ఈ కాపు తెంపిన తర్వాత కళ్ళం మీద కూడా ఒక వీడియో అయితే మీకు చేసి అయితే చూపిస్తాను. సో అద్భుతమైనటువంటి కాపు అయితే దిగిందండి. ఇలాంటి కాపు అయితే బ్రహ్మాండంగా ఉంది. మంచి దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. 30 చిల్లర అయ్యే అవకాశం అయితే క్లియర్గా ఎకరాకైతే ప్రజెంట్ అయితే కనబడతా ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా మీకైతే కళ్ళంలో కూడా వీడియో చేసి చూపిస్తాను. ఎంత దిగుబడి వచ్చింది, ఎలా వచ్చింది అన్న అంశం గురించి కూడా మీకు ఆ రోజు పడుగు మీద మీకు క్లియర్గా వీడియోలో అయితే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తానండి. సో ఈ సంవత్సరం మనం కేవలం శాంపిల్ గా మాత్రమే ఇవ్వడం జరిగింది. సో నాకైతే ఈ శాంపిల్ ఇచ్చిన తర్వాత ఈ చూసినటువంటి 3 రైతులు, అంటే నేను చూసినటువంటి 3 ఫీల్డ్లు కూడా చాలా అద్భుతమైనటువంటి కాపు వచ్చింది. సో నాకైతే ఈ సీడ్ మీద అయితే అద్భుతమైనటువంటి నమ్మకం అయితే కుదిరింది. సో మీరు కూడా ఈ వెరైటీని ఖచ్చితంగా ఆదరించి మంచి దిగుబడి పొందగలుగుతారని నేనైతే మనసారా కోరుకుంటున్నానండి. సో వెరైటీ అయితే చాలా బాగుంది. సూపర్ కింగ్ ఫిషర్ అనే వెరైటీ. ఇది నూతన హైబ్రిడ్ తేజ రకం మిరప రకం అండి, తేజ మిరప రకము. సో చాలా అద్భుతమైనటువంటి కాపు ఉంటుంది. సన్నటి కాయ మనకు దగ్గర గనుపుతో ఉంటుంది. అధిక గింజ శాతం కలిగి ఉండి మంచి దిగుబడి పొందడానికి వీలుగా ఉంటుందండి. సూపర్ కింగ్ ఫిషర్ ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకొని దీన్ని ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను.